పుల్వామా అటాక్ ఏప్రిల్ 22 మంగళవారం నాడు జరిగిన ఈ అటాక్ మన భారతదేశానికి సంబంధించిన జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగింది. అత్యంత ఘోరమైన ఘటన మన జమ్మూ అండ్ కాశ్మీర్ లో చోటు చేసుకుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో దాడులు జరగడం సహజమే, కానీ ఎప్పట్లా తీవ్రవాదులు మన భారత సైన్యం మీద కాకుండా మన భారత టూరిస్టుల మీద జరిపారు ఈ దాడి. జమ్మూ అండ్ కాశ్మీర్ కు వచ్చిన టూరిస్టులని వాళ్ళ పేర్లు అడిగి వాళ్ళు ఒకవేళ హిందువులని తెలిస్తే చంపేశారు. వాళ్ళలో కొందరు భయపడి నేను ముస్లిం అని చెబితే వాళ్ళకు సుల్తి అయిందో లేదో చెక్ చేసి మరీ చంపేశారు ఈ ఇస్లాం పాకిస్తాన్ కి చెందిన తీవ్రవాదులు. ఈ దాడి వల్ల 26 మందికి పైగా చనిపోయారు మన భారతీయులు. కేవలం మన భారతదేశానికి సంబంధించిన మగవారిని మాత్రమే అత్యంత ఘోరంగా చంపేశారు. అది చూస్తున్న వాళ్ళ యొక్క ఆడవాళ్లు ఆ ఘోరాన్ని చూడలేక వాళ్ళు మమ్మల్ని కూడా చంపేయండి అని అడిగితే మేము మిమ్మల్ని చంపము, మీ భర్తలని మాత్రమే చంపుతాము, ఇక్కడ జరిగిందంతా పోయి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అని చెప్పారంట. ఒక తీవ్రవాది నోట్లకేని ప్రధాని మంత్రి పేరు రావడం ఎంత ఘోరం అంటే ఈ ఒక్క సంఘటన చాలు పాకిస్తాన్ ని వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేయడానికి. చూడాలి అసలు దీనిపై మన భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. అసలు ఎలా స్పందిస్తుందో తెలియాలంటే ఈ ఏప్రిల్ 22న పెహల్గామ్ లో దాడి ఎలా జరిగింది, అసలు ఈ దాడి హిందువుల మీదనే ఎందుకు జరిగిందో తెలియాలి. మనకు తెలుసు మన భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశమే కాశ్మీర్ అని. మన భారతీయుల్లో ఒక్కసారైనా ఆ ప్రదేశాన్ని చూడాలని అనుకుంటారు. అలా మన భారతదేశానికి చెందిన కొందరు టూరిస్టులు ఈ ఏప్రిల్ 22న కాశ్మీర్ కు వెళ్లారు. కాశ్మీర్ లో పెహల్గామ్ అనే ప్లేస్ ఫేమస్. పెహల్గామ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో బైరాసన్ విడోస్ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం మొత్తం హిల్లీ టైప్ లా చెట్లతోటి చాలా అందంగా ఉండేది. దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని కూడా అనేవారు. ఇది మినీ స్విట్జర్లాండ్ అనే పేరు పొందడంతో దీనికి టూరిజం కూడా చాలా డెవలప్ అయింది. ఇక్కడికి టూరిస్టులు కూడా చాలా మందే వచ్చేవారు. ఇలా టూరిస్టులు రావడంతో ఇది టెర్రరిస్టులకు టార్గెట్ గా మారింది. అలాగే ఇది టూరిస్టులకు శాపంగా మారింది. అది ఏప్రిల్ 22 మధ్యాహ్నం 2 నుంచి 3 మధ్య సమయంలో కొందరు వ్యక్తులు ఈ బైరాసన్ విడోస్ అనే ఈ ప్రాంతానికి ఇండియన్ ఆర్మీ డ్రెస్ లో గన్స్ తో వచ్చారు. ఆర్మీ డ్రెస్ లో ఉన్నారు కాబట్టి టూరిస్టులు ఎవరికి కూడా అనుమానం రాలేదు. అందుకే ఈ ఉగ్రవాదులు టూరిస్టులకు చాలా దగ్గరగా వెళ్లి దాడి చేశారు. అలా ఆర్మీ డ్రెస్ లో వచ్చి అందరి దగ్గర పేర్లు ఐడి కార్డులు అడగడం మొదలు పెట్టారు. కాశ్మీర్ లో సెక్యూరిటీ రీజన్ కి కూడా ఇండియన్ ఆర్మీ చెక్ చేసేవారు. టూరిస్టులకు కూడా ఇది నార్మలే కదా అని అందరూ అనుకున్నారు. ఐడి కార్డ్ ని చూపించిన వారు ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేశారు. అప్పుడు అర్థమైంది టూరిస్టులకు వీళ్ళు ఆర్మీ వాళ్ళు కాదు, వీళ్ళు తీవ్రవాదులు అని. దాంతో టూరిస్టులందరూ వాళ్ళ యొక్క ప్రాణాల కోసం పరిగెట్టడం స్టార్ట్ చేశారు. అలాగే అరవడం స్టార్ట్ చేశారు. అక్కడ దాడికి పాల్పడ్డ వాళ్ళలో కొందరు చెబుతున్న దాన్ని బట్టి వాళ్ళు టోటల్ గా 6 మెంబర్స్ అని తెలుస్తుంది. ఈ టూరిస్టుల దగ్గరికి సైలెంట్ గా ఆర్మీ డ్రెస్ లో వచ్చి దాడి చేసి అలాగే సైలెంట్ గానే వెళ్లిపోయారట. వీళ్ళు ఇంత సైలెంట్ గా రావడానికి గల కారణం ఏంటి అంటే అది ఒక టూరిస్ట్ ప్లేస్ కావడంతో మన ఇండియన్ ఆర్మీ కూడా అలాగే మన ఇండియన్ గవర్నమెంట్ సెక్యూరిటీని కూడా పెట్టలేదు. ఈ టెర్రరిస్టులు ఒక్కొక్కరిని చాలా దారుణంగా చంపేశారట. ఒకరి నోట్లో గన్ను పెట్టి కాల్చి చంపేస్తే ఇంకొకరిని ప్రైవేట్ పార్ట్స్ లో కాల్చి మరీ చంపేశారట. అలాగే ఇంకా కొందరిని బట్టలిప్పి వాళ్ళు ముస్లిమో కాదో తెలుసుకొని మరీ చంపేశారు. ఇంకా కొందరిని అయితే వాళ్ళు ఎవరైతే ముస్లిం అని చెప్పారో వాళ్ళని ఖురాన్ లోని కొన్ని వాక్యాలు అడిగి మరీ చంపేశారట. ఈ దాడిలో చనిపోయిన వారిలో రీసెంట్ గానే 6 రోజుల కిందనే మ్యారేజ్ అయిన కపుల్ హనీమూన్ కి వచ్చారు. వాళ్ళ భార్యతో వచ్చిన మన ఇండియన్ నావీకి చెందిన లెఫ్టినెంట్ వినయ్ నార్వెల్ కూడా ఒకడు. ఈ ఇండియన్ నావీ ఆఫీసర్ వినయ్ నార్వెల్ ని అతని భార్య ముందే చంపేశారు. ఇలా ఈ దాడి జరిగిన కొద్ది సమయానికి ఈ దాడిని చేసింది మేమే అంటూ మద్దతు పలికింది TRF అనే ఒక తీవ్రవాద సంస్థ. ఒక ఆన్లైన్ పోస్ట్ వల్ల ఈ అటాక్ చేసింది మేమే అని అంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఈ TRF. అలాగే ఈ TRF 2019 లో ఫామ్ అయింది. ఈ తీవ్రవాద సంస్థ యొక్క పని ఏంటి అంటే ఎప్పుడు మన కాశ్మీర్ ని ఎలా దోసుకోవాలి, అలాగే ఎప్పుడు మన హిందువుల మీద ఎలా అటాక్ చేయాలని ఆలోచించడమే ఈ TRF యొక్క పని. ఈ దాడి జరుగుతున్న సమయంలో మన దేశ ప్రధాని అయిన మోడీ గారు ఇస్లామిక్ కంట్రీ అయిన సౌదీ అరేబియాలో పర్యటన చేస్తున్నారు. ఈ సమయంలో మన దేశంలో అమెరికా ఉపాధ్యక్షుడైన JD వాన్సన్ గారు తన కుటుంబ సభ్యులతో సహా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ టెర్రరిస్టులు దాడులు చేయడం వల్ల కాశ్మీర్ యొక్క ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతుందేమో అని ప్రపంచానికి తెలియడానికి ఇలాంటి దాడులు చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మన మోడీ గారు వెంటనే కేంద్ర మంత్రి అయిన అమిత్ షా గారితో మాట్లాడి అలాగే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రైమ్ మినిస్టర్ యొక్క సూచనతో కేంద్ర మంత్రి అమిత్ షా గారు వెంటనే కాశ్మీర్ కు బయలుదేరారు. వెంటనే అక్కడ ఉన్న ఆఫీసర్స్ తో పరీక్షను సమీక్షించారు. మొత్తానికి మోడీ గారు తన యొక్క సౌదీ అరేబియా పర్యటనని ముగించుకొని వెంటనే భారతదేశానికి బయలుదేరారు. వచ్చాక వెంటనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా చనిపోయిన వారి పట్ల సానుభూతిని చూపారు. అలాగే భారత్ కు వాళ్ళ యొక్క మద్దతును చూపించారు. భారతీయులపై అటాక్ జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ అలర్ట్ అయిందని తెలుస్తుంది. ఈ దాడిపై పాకిస్తాన్ స్పందిస్తూ ఈ దాడితో వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు అని చెబుతుంది. దీనిపై స్పందించిన మన మోడీ గారు ఈ దాడి వెనుక ఉన్నవారు ఎవరైనా అత్యంత ఘోరంగా శిక్షిస్తామని చెప్పారు. మనందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో 2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా దాడిలో 40 మందికి పైగా మన ఇండియన్ సోల్జర్స్ చనిపోవడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ లో ఉండే బాలాకోట జైషే మహమ్మద్ ఉగ్రవాద శిఖరంపై
ఎయిర్ స్ట్రైక్ నిర్వహించి 300 నుంచి 350 ఉగ్రవాదుల్ని హతమార్చిందని. ఇప్పుడు జరిగిన ఈ ఉగ్ర దాడిపై భారత్ ఎలా రియాక్ట్ అవుతుందని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. దీనిపై మీ ఒపీనియన్ ఏదో కామెంట్ సెక్షన్ లో తెలపండి.